ఇక కొద్దిసేపటి క్రితమే నేపాల్ బార్డర్లో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్పై 7గా నమోదైంది. అయితే పెద్దగా ప్రాణాపాయం ఏం జరిగినట్టుగా తెలియట్లేదు. సో మొత్తానికైతే కొన్ని బిల్డింగ్స్ అటు ఇటు కదిలినట్టుగా మాత్రం తెలుస్తూ ఉంది. లాయర్తోనే విచారణకు వస్తా లేదంటే వెళ్ళిపోతా అలిగి ఏది కొత్తపల్లి పిల్లగాడు కనుక అలిగిపోతాడు చూడు. నాకు టీవీ పెడతా అన్నం కొట్టిస్తేనే వస్తా, వాచ్ పెడతావా, అన్నం కొట్టిస్తే వస్తా, కొయ్యాగని కొట్టిస్తే వస్తా అని అలిగిపోతాడు చూడు కొత్తపల్లి పిల్లగాడు. అగ్గట్టుంది కథ. లాయర్తోనే విచారణకు వస్తా లేదంటే వెళ్ళిపోతా. ఏసీబీ ఆఫీస్ ముందు కేటీఆర్ హల్చల్, పోలీసులతో వాగ్వాదం. ఒక్కరే రావాలని నోటీసులో పేర్కొన్నామన్న ఏసీబీ ఆఫీసర్లు. వినని కేటీఆర్ లెటర్ ఇచ్చి తిరుగుముఖం. ఎందుకు ఈ దొంగ నాటకాలన్నీ? కేటీఆర్ చేస్తే చేసినా అని చెప్పరా? అదా చేస్తే చేసినా, స్కామ్ చేసినా అది జరిగిపోయింది, పొరపాటు అయిపోయింది అని చెప్పి ఒకసారి ఏడా సెక్రటేరియట్ ముంగడ తెలంగాణ తల్లి దగ్గరకు వచ్చి ఆ ముక్కు నాలుగు రాస్తావో, లేకపోతే గన్ పార్క్ కాడికి పోయి ఇందులో అమరవీరుల స్తూపం కాడికి పోయి తప్పు అయిపోయిందని ముక్కు నాలుగు రాస్తే ఇచ్చిపోయేదానికి ఇంకా బీరాలు బలికిపోతూ ఎందుకు ఇదంతా చేస్తే చేసినా అంటే అయిపోయా. ఒక్కరే రావాలని నోటీసుల్లో పేర్కొన్నామని క్లియర్గా చెప్పారు ఏసీబీ ఆఫీసర్లు. లేలే మీరు చెప్తే నేను వినాలా? వినని కేటీఆర్ లెటర్ ఇచ్చి తిరుగుముఖం. ఇట్లా ఫార్ములా ఈరేస్ కేసులో మళ్ళీ ఏసీబీ నోటీసులు. ఈ నెల 9న హాజరు కావాలని కేటీఆర్కి ఆదేశం. ఫస్ట్ నోటీసులకు సహకరించకపోవడంపై కోర్టుకు ఏసీబీ. న్యాయస్థానంలో మెమో దాఖలుకి ఏర్పాట్లు. హక్కులను ప్రభుత్వం కాలరాస్తున్నదట. ఈయనకు హక్కులు ఉన్నాయట, ఈయన హక్కులను కాలరాస్తున్నది. ప్రభుత్వంలో ఉండి ప్రజా సంపదను లూటీ చేసినటువంటి వ్యక్తికి హక్కులు ఉంటుండొచ్చునా విచారణ ఎదుర్కోవడంలో? ఇంకా నీకు హక్కులు కల్పించి స్వేచ్ఛగా అక్కడికి రానిచ్చి ఇవన్నీ చేస్తూ ఉంటే ఈ తమాషలా? న్యాయస్థానంలో మెమో దాఖలుకి ఏర్పాటు. హక్కులను ప్రభుత్వం కాలరాస్తున్నదని కేటీఆర్ విచారణకు పిలిచి తన ఇంట్లో సోదాలు చేయాలని చూస్తున్నారని ఆరోపణ. విచారణకు పిలిచి తన ఇంట్లో సోదాలు. ఈ క్యూన్యూస్ ఆఫీస్ని ఏం చేసినావు రామా? చెప్పు జర డ్రామారావు, చెప్పు నీ డ్రామాలు ఏంటివో చెప్పు. క్యూన్యూస్ ఆఫీస్లో మమ్మల్ని అరెస్ట్ చేయించి క్యూన్యూస్లో డస్ట్బిన్ ఎత్తుకపోయి ఎవడన్నా డస్ట్బిన్ ఎత్తుకపోతాడా? చీపురుగట్ట డస్ట్బిన్ ఎత్తుకపోయిన బ్యాచ్ నీది. నువ్వు మాట్లాడతావా? ఏమవుతుంది మరి? నీ ఇల్లు పవిత్రమైనటువంటి ఇంట్లో ఏసీబీ సోదాలు చేసి ఏం దొరకకపోతే జనానికి చూపెట్టి నవ్వచ్చు కదా. చాయ్ బిస్కెట్లు రెడీ ఉన్నాయంటివి, ఏసీబీ వాళ్ళకి వెల్కమ్ అంటివి, మళ్ళీ ఈ తిరకాసు 40 కంప్యూటర్లు ఎత్తుకపోతుంది. ఏసీబీ హెడ్ క్వార్టర్స్ ముందు సోమవారం హైడ్రామా నడిచింది. ఫార్ములా ఈరేస్ కేసులో ఏసీబీ విచారణ కోసం వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనతో పాటు లాయర్ను కూడా ఏసీబీ ఆఫీసులోకి వెళ్ళనివ్వాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. లాయర్ను అనుమతిస్తే మాత్రమే విచారణకు వస్తానని, లేకపోతే తిరిగి వెళ్ళిపోతానని తెగేసి చెప్పారు. తన లాయర్ సమక్షంలోనే తనను విచారించాలని కేటీఆర్ పట్టుబట్టారు. తాను ఇక్కడ విచారణకు వస్తే అక్కడ తన ఇంట్లో సోదాలు చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. పట్నం నరేందర్ రెడ్డిని కూడా ఇలానే చేశారంటూ దాదాపు 40 నిమిషాల పాటు రోడ్డుపై హల్చల్ చేశారు. చివరికి ఏసీబీ అధికారులే కేటీఆర్ వద్దకు వచ్చి నోటీసుల్లో పేర్కొన్న అంశాలను మరోసారి గుర్తు చేశారు. కేటీఆర్ ఒక్కరు మాత్రమే వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని నోటీసులో స్పష్టంగా ఉంది. న్యాయవాది సహా ఇతరులకు అనుమతి లేదు. కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తుకు సహకరించాలని సూచించారు. అయినా కేటీఆర్ వినలేదు. చూసుకో ఫకరు. లాయర్ను అనుమతిస్తే తప్ప విచారణకు రానని అన్నారు. క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పు రిజర్వ్లో ఉందని, తన నుంచి ఎలాంటి సమాచారం కోరుతున్నారో తెలియజేయాలని పేర్కొంటూ ఏసీబీ అధికారులకు లెటర్ను అందించారు. ఆఫీస్ దాకా వచ్చి విచారణకు హాజరు కాకుండానే ఆయన తిరిగి వెళ్ళిపోయారు. 9న రావాలని మరో నోటీసు. కేటీఆర్ విచారణకు హాజరు కాకుండా వెళ్ళిపోవడంతో ఏసీబీ అధికారులు అలర్ట్ అయ్యారు. నిన్న కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ లోపలికి పోవడానికి కారణం కేటీఆర్ భయపడ్డాడని మీరు భావిస్తున్నారా? ఎస్, భయం లేనుడు అయితే లోపలికి పోతుండే అప్పుడే. రైట్, నిన్నటి వ్యవహారం తర్వాత దీనిపైన మీ ఒపీనియన్ తెలియజేయండి. కేటీఆర్ ఏసీబీ అధికారుల ముందు విచారణకు వెళ్లేందుకు కేటీఆర్ భయపడుతున్నాడని మీరు భావిస్తున్నారా? కేటీఆర్ భయపడుతున్నాడు అనుకునే వాళ్ళు ఇక్కడ, కేటీఆర్ ధైర్యంగానే ఉన్నాడు అనుకునే వాళ్ళు ఇక్కడ మీ అమూల్యమైన ఓటు వేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
ఈడీటీఆర్ డ్రామా అంటే ఇదే 100% డ్రామా కాకపోతే ఏంది. నేను ఈడీ దగ్గరికి అయితే ఈడీ వాళ్ళకు నోటి మాట నేను రానిపోవా ఇప్పుడు నాకు కుదిరేతట్లేదంటే మంచిదా మంచిది అయ్యో మీరు కోప్పడకండి మేము వెళ్ళిపోతాం కదా అని ఈడీ. ఏసీబీ అధికారుల ముందు విచారణకు వెళ్లేందుకు కేటీఆర్ భయపడుతున్నాడా? కేటీఆర్ భయపడుతున్నాడు అనుకునే వాళ్ళు పైన, కేటీఆర్ ధైర్యంగానే ఉన్నాడు అనుకునేటువంటి వాళ్ళు కింద తమ ఒపీనియన్ తెలియజేయండి. అలాగే ఈ లైక్ బటన్ని క్లిక్ చేసి ఎక్కువ మందికి షేర్ చేయండి. రైట్, ఓటింగ్లో పాల్గొనండి. ఒక 1000 ఓట్లు చూద్దాం. రైట్, ఏసీబీ అధికారుల ముందు విచారణకు వెళ్లేందుకు కేటీఆర్ భయపడుతున్నాడా? 191% మంది కేటీఆర్ భయపడుతున్నాడు అని చెప్తా ఉన్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీ అంతా భయస్తులన్నా బయటికి బిల్డప్లు మాత్రమే, అది మనకి ఎరక. వీళ్ళకి తెలియదు ఇంకా. ఈ చుట్టుముట్టు రామన్న భీమన్న ఈ బ్యాచ్ ఉంటుందిగా, వీళ్ళకి తెలియదు ఇంకా. వట్టి పిరికోలే ఈడా ఢిల్లీలో రైతుల సభ పెడితే, రైతుల సభ కాడ ఎలక్ట్రీషియన్ ఓడి ఎలక్ట్రీషియన్ ముంగడ తిరిగితే గజ్జునకిండే కేసీఆర్. ఎలక్ట్రీషియన్ తిరిగిడు గంతే. తెలంగాణ ప్రజానీకాన్ని మొత్తం కూడా మమేకం తెలంగాణ అనేక గజ్జును అనుకున్నాడు వెనక సెక్యూరిటీ ఉండగానే వట్టిదే పిరికోలే. వీళ్ళు ఆ కుటుంబమే వట్టి పిరికి కుటుంబము. అలా మాట్లాడమంటే చెప్తారు. ఇక మాట్లాడమంటే ఇంత పొడుగు ఇంత దొడ్డుతో చెప్తారు ముచ్చట. ఇంత పొడుగు ఇంత దొడ్డుతో ముచ్చట చెప్తారు. వట్టి పిరికోలే అంటే వీళ్ళు గంటసేపు ఉంటారు కదా, జైలు ఉండలేరు వీళ్ళు. ఒక్కరోజు జైలుకు తీసుకపోతే తేరాని అమ్మ నిమ్మరసం పాడగాని ఎట్లే మనవే ఎక్కడిది రాయిదా అని చెప్పి తాగినటువంటి బ్యాచ్ వీళ్ళంతా. వీళ్ళ ఇంకా అంతో ఇంతో కవిత నయం కాదు. బిడ్డ 6 నెలలు పోయి జైల్లో బరాకాత్ ఉండొచ్చింది. కవితకున్న ధైర్యం ఇప్పుడు ఇళ్ళల్లో ఎవరికి లేదు. కవిత గారు కూడా అంటే దమ్ముంటే జైలు పంపుర్రి అంటే పోయినా పోతుంది. మొండి పిల్ల పోయినా పోతుంది. కానీ వీళ్ళు అట్లా లేరు. వీళ్ళు వట్టి పిరికోలు. వీళ్ళు వట్టి పిరికోలు. వాళ్ళు ధైర్యం అంతా ఇట్లా తిప్పేతాను మీసాలు తిప్పేతాను కూడా ఉంచుకోరు వీళ్ళు. దమ్ముంటే రాని ఇట్లా అంటారుగా, దమ్ముంటే ఇవి కూడా ఉంచుకోరు. ఇక అటువంటి బ్యాచ్ వీళ్ళంతా. మీ కలల ఇల్లు హైదరాబాద్ ఫిజాదిగూడలో అందుబాటులో ఉంది. 86 గజాల విస్తరణ, 1500 స్క్వేర్ ఫీట్, కార్పెట్ ఏరియా, ప్రశాంతమైన వాతావరణం, విలువ పెరుగుతున్న ప్రాంతం, అదిరిపోయే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఈ అద్భుత అవకాశాన్ని మిస్ కాకండి. మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన నెంబర్లు